వెల్కమ్ బ్యాక్. దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపనున్న ఎఫ్డీఐలు ఇప్పుడు పార్లమెంట్లో సెగలు పుట్టిస్తున్నాయి. పరువు నిలుపుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే పంతం నిలబెట్టుకోవాలని ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటింగ్ వస్తే కాంగ్రెస్ ఎలా నెగ్గుతుంది, రాకపోతే ఎఫ్డీఐ ఎలా నెగ్గుతుంది? దశాబ్దం కిందట ఎఫ్డీఐలను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి కోసం ఇలా పోరాటాలు చేస్తోంది. నాడు ఎన్డీఏ ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల ప్రతిపాదన తెచ్చినప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ వాటిని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ఎవ్వరినీ అడగకుండా ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేయకుండా ఎఫ్డీఐలకు తలుపులు తెరిచారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ నిండు సభలో ఎండగట్టారు. I would like to draw the attention of the government through you, as it is alleged that the multinational retailers through the bureaucratic circles are continuously putting pressure on the government to take an anti-national decision on allowing foreign direct investment in the retail trade. This will perhaps destroy the entire prospect of the retail trade in the country. से पूछना चाहती हूँ, आपके उस समय के चीफ विप इसको एंटी नेशनल कहते हैं, आप स्वयं एफडीआई का विरोध करते हैं. क्या हो गया प्रधानमंत्री जी, आपकी सोच क्यों बदल गई? परिस्थितियों में क्या परिवर्तन आ गया? ప్రధాని ప్రతిష్టలకు పోకుండా తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సుష్మా కోరారు. సర్కారు ఎందుకో తొందరపడుతోందని, ప్రభుత్వ నిర్ణయం వెనుక లంచాలిచ్చినట్లు విమర్శలు కూడా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. మొత్తంగా చర్చ ఎలా సాగినా ఓటింగ్ మాత్రం అనివార్యమని తేలిపోతోంది. ఒకవేళ అదే జరిగితే ఎవరి బలం ఎంత, ఎవరి బలగం ఎంత అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మెజారిటీ నెంబర్కు కూసింత దూరంలో ఉన్న కాంగ్రెస్ విజయం మీద ధీమాగా ఉంటే ఎలాగైనా ప్రభుత్వాన్ని ఓడించాలన్న కసితో ఉంది బీజేపీ. లోక్సభలో ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ మెజారిటీకి దగ్గరగా ఉన్న ఇంకొక పార్టీ మద్దతు అవసరం. ఒకవేళ డీఎంకే, ఎస్పీ, బీఎస్పీలు ఓటింగ్ను బహిష్కరించినా మరో 4-5 మద్దతు అవసరం అవుతుంది. ఇప్పటికీ ఈ 3 పార్టీలు ఎటు అడుగేస్తాయన్నది చెప్పకపోయినా బయట నుంచి మద్దతిస్తూ యూపీఏను కూలదోస్తారన్న అభిప్రాయం మాత్రం లేదు. అయితే ఇప్పటికీ ఎఫ్డీఐను పక్కగా వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 205కు పైగానే ఉంది. దీనికి తోడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మధ్యస్థంగా ఉన్న బీఎస్పీ, ఎస్పీలతో పాటు అకాలీదళ్, బీజేడీ నేతలతో కలిసి 78 మంది వరకు తటస్థంగా ఉన్నారు. వీళ్లని కానీ తమ వైపు తిప్పుకుంటే సర్కారును ఓడించవచ్చన్న ప్రయత్నాల్లో ఉంది ఎన్డీఏ. ఇప్పుడు ఎన్డీఏ గెలవాలంటే మరో 68 మంది బలాన్ని కూడగట్టుకోవాలి. అందుకే ఎన్డీఏ నేతలు కూడా గట్టిగానే పోరాడుతున్నారు. दाल चावल बेचने आने की जरूरत नहीं है. हमारे यहाँ दाल चावल हम लोग बरसों से बेच रहे हैं. अरे राजस्थान का आदमी जाकर अरुणाचल में बेचता है, भिवानी का आदमी जाकर आसनसोल में बेच रहा है. इतनी बड़ी इस्टेब्लिश्ड सप्लाई चेन हमारे लोगों ने बना रखी है. ये दाल चावल बेचने के लिए कोई तकनीक नहीं चाहिए, उसके लिए खुदरा व्यापार नहीं चाहिए, उसमें एफडीआई नहीं चाहिए. इसलिए मैं आपसे कहना चाहती हूँ, हाथ जोड़कर कहना चाहती हूँ, आप इस निर्णय पर पुनर्विचार करिए. और मैं सच कहूँ, प्रस्ताव मैंने रखा है मतदान के लिए, लेकिन हम आपको हराकर जीत दर्ज कराना नहीं चाहते, हम आपको मनाकर जीत दर्ज कराना चाहते हैं. ఇక రాజ్యసభలో కూడా యూపీఏకు అంత బలం లేకపోవడం కూడా ఎన్డీఏ దూకుడుకు కారణమవుతోంది. ప్రస్తుత రాజ్యసభలో యూపీఏ బలం కేవలం 87 మాత్రమే. కానీ రాజ్యసభలో కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని కీలక పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఒకవేళ వీళ్ళిద్దరితో పాటు ఆర్జేడీ, ఎల్జేపీ, ఇండిపెండెంట్లు అండగా ఉంటే అక్కడ యూపీఏ అభాస్పాలు కావటం ఖాయం. ఒకవేళ ఇక్కడ ఎస్పీ, బీఎస్పీలు ఓటింగ్ నుంచి తప్పుకుంటే యూపీఏ మెజారిటీ మార్క్ 110కి పడిపోతుంది. ఈ మొత్తం కథకి ఆద్యంగా నిలిచి ఆద్యం పోసిన తృణమూల్ వామపక్షాలకు మద్దతిచ్చేందుకు రెడీగా లేమని చెప్పేసింది. దీనికి తోడు మొన్ననే బీజేపీకి గుడ్ బై చెప్పిన ఎడ్డీ వర్గం మీద చిరు ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. ఓవరాల్ గా పరిస్థితి చూస్తే ఎవరు ఎటు ఉంటారో, ఎవరు ఎటు ఓటు వేస్తారో అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ ఓటింగ్ లో కాంగ్రెస్ కు తగిన మద్దతు దొరకకపోతే యూపీఏ ప్రతిష్ట మొత్తం మంటగలుస్తుంది. అందుకోసమే తెర వెనుక నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే విందులిచ్చిన ప్రధాని నాటి బాసల్ని గుర్తు చేస్తున్నారు. మరోపక్క దూరంగా ఉన్న టీఆర్ఎస్ వంటి పార్టీలను బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ 3 టీ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయి చర్చలు జరిపారు. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణ నుంచి అలకపాన్పు ఎక్కిన కావూరికి ప్రధాని స్వయంగా ఫోన్ చేసి మరీ రమ్మన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ ఎఫ్డీఐ ఓటింగ్ అంతా డి అంటే డి అన్నట్లుగా సాగుతోంది.
ఇంతకీ ఎఫ్డీఐలు మంచివా చెడ్డవా షోబ్రేక్ తర్వాత చూద్దాం.